ఎవరానక్క ఏమా కథ అడిగింది లఘుపతనకం. హే ఆల్, వెల్కమ్ టు కుషల్ కార్టన్స్. ఒకానొకప్పుడు ఒక అడవి యందు జింక కాకి ఎంతో స్నేహంగా ఉండేవి. కాకి తనకు ఏమైనా తినుబండారాలు దొరికితే జింకకు తెచ్చి ఇచ్చేది. అలాగే జింక తన మిత్రుడి కోసం కష్టపడి ఆహారం తీసుకొచ్చేది. ఇటువంటి వీరి స్నేహం ఆ అడవిలో చాలా జంతువులకు ఎంతో ఆనందంగా ఉండేది. కానీ అదే అడవిలో నివసిస్తున్న నక్కకు మాత్రం వీరి స్నేహం అంటే కడుపు మంటగా ఉండేది. పైగా బాగా బలిసి ఉన్న జింకను చూస్తే దానికి నోట్లో నీరూరుతూ ఉండేది. కానీ తెలివైన కాకి దాని పక్కన ఉండటం చేత దానిని చేరుకున్నటకు నక్కకు అవకాశం ఉండేదే కాదు. జింక మాంసం తినడానికి ఒక ఉపాయం ఆలోచించింది ఆ గుంటనక్క. ఆనందంగా పచ్చగడ్డి మేస్తున్న జింకకు కొద్ది దూరంలో నుంచుని మిత్రమా అంటూ పిలిచింది. జింక ఆ గుంటనక్క వైపు చూసి ఎవరు నీవు అంటూ కోపంగా అడిగింది. నా పేరు సుబుద్ధి, నేను ప్రక్క అడవిలో ఉండేదాన్ని. అక్కడ పులులు సింహాలు పెరిగిపోయాయి, అందుకే ఈ అడవిలోకి వచ్చాను. నీవు నాతో స్నేహం చేస్తావా అంటూ నమ్మకంగా చెప్పింది ఆ గుంటనక్క. నక్క మాటలను నమ్మింది జింక. తనతో పాటు నక్కను కూడా తీసుకువచ్చి కాకికి నక్క గురించి చెప్పింది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, మనకు పరిచయం లేని వాళ్ళు చెప్పే మాటలు నమ్మకూడదు. అలాంటి వాళ్ళను నమ్మటం వల్ల మొదటికే మోసం వస్తుంది సుమా అంటూ జింకను హెచ్చరించింది. కాకి హెచ్చరిక విన్న జింక, నీవు నేను ఒకరికొకరం తెలియదు, కానీ మనిద్దరం స్నేహితులమయ్యాం కదా. అలాగే ఎవరితో అయినా స్నేహం చేస్తేనే కదా వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలిసేది. అనవసరమైన అనుమానాలతో మనతో స్నేహం చేసేందుకు వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టడం మూర్ఖత్వం. జింక మాటలకు కాకి బాధపడింది. మిత్రమా, దీనివల్ల నీవు చిక్కుకోవద్దు. అలా చేస్తే నీ గతి పిల్లి వల్ల మోసపోయిన మొసలి గ్రద్ద వల్లే అవుతుంది. ఎవరా పిల్లి? ఏమా కథ? మరో వీడియోలో తెలుసుకుందాం. Please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates.